ఎన్నికల ముంగట అది చేస్తా ఇది చేస్తా అని ప్రజలకు లేనిపోని హామీలు ఇచ్చి అటెంక దుల్పరించుకునే నాయకులను మస్తు మందినే చూసినాం. ఇదే ముచ్చట మీద ఈ నడుమ ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ అన్న ఇంటికాడ హామీలు ఏమాయే అని చెప్పి షై పార్టీ వాళ్ళు మస్తు లొల్లి కూడా చేసిర్రు. అయితే గా ముచ్చటంతా అట్లా పెడితే అటే ఏపీ చదువుల మంత్రి లోకేష్ అన్న మాత్రం ఇచ్చిన హామీలు పొల్లు పోకుండా అమలు చేస్తుండట. ఇక చూడుర్రి. రైట్, మంగళగిరి నియోజకవర్గంలో ఇండ్ల పట్టాలు వంచే కార్యం పేద పండుగ లెక్కనే అయింది. రెండో విడతల 3000 మంది గరీబోళ్ళు ఎమ్మెల్యే లోకేష్ సారు చేతుల మీదుగా పట్టాలు అందుకుర్రు. ఓ ఫంక్షన్ హాల్లో మన ఇల్లు మన లోకేష్ అనే పేరుతోనైంది పేరంటం. అందరికి కలిపి 1000 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు అందించిండు సారు. అయితే రాష్ట్రంలో ఎక్కలేని తరీకల ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఎందుకంటే సర్కారు నిషేధించిన 100 ఎకరాల జాగల గరీబోళ్ళు ఇండ్లు వేసుకొని ఉంటున్నారట. ఇక అవి పేరుకే ఇండ్లు కానీ ఎవ్వరికి అమ్మలేరు, ఎవ్వరు కొనలేరు, రిజిస్ట్రేషన్ లేదు, వాటి మీద వేసుంటి లోన్లు కింద రావు. ఇక ఇదే ముచ్చడి మీద అప్పటి సర్కారు ఉండి ఇది గవర్నమెంట్ భూమి కాల్ చేయాలని చెప్పిరట. ఇక ముచ్చడిన్న లోకేష్ అన్న నన్ను గెలిపిస్తే ఈ ఇండ్లకు బందోబస్తు పట్టాలు ఇస్తా అని హామీ ఇచ్చినట. అన్నట్లే గెలిచిండు. ఇస్తానన్న ఇండ్ల పట్టాలను పంచుతున్నాడు. ఇప్పుడు అందరికీ కొత్త బట్టలు పెట్టి ఇంటి కాయిదాలు అప్పచెప్తుంటే తీసుకున్నది ఒక సంబూరం కాదు, ఏండ్ల కమానం ఉంటున్న ఇండ్లు ఇష్పెట్టి పోవాల్సి వస్తుందని మస్తు బాధపడ్డాం సారు. కానీ మీరు మా దిక్కు చూసిరు సారు అని పట్టాలు అందుకున్న జనాలంతా సారును మస్తు తారీఫ్ చేసిర్రు. అటెనక సారు మాట్లాడుకుంటా నాకు బలం ఎవలో కాదు అని గిట్లా మాట్లాడుకొచ్చిండు. ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న కూడా ఉన్నారు. మొన్న కూడా అన్నను కలిసినప్పుడు ఒక మాట అన్న రాజకీయాలు వేరు, రిలేషన్షిప్ వేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసు పెట్టి జైలుకి పంపించినప్పుడు కరెక్ట్ గా 3 రోజుల తర్వాత పవన్ అన్న వచ్చి నన్ను కలిశాడు. ఆయన ఒక మంచి మాట అన్నారు, నీకు అన్నగా నేను నిలబడతా, నీకేమున్నా ఎప్పుడున్నా ఒక్క ఫోన్ చేయని నాకు భరోసా ఇచ్చింది మా పవన్ అన్న. ఇది అయినాక తల్లికి వందనం లబ్ధిదారులతో మాట ముచ్చట పెట్టిండు. పొలగాళ్ళను మంచిగా చదివించాలే అని చెప్పుకొచ్చిన లోకేష్ అన్న ఏమన్నా తప్పుగా మాట్లాడితే మా అమ్మ ఇప్పటికి ఊకోదు అని అందరితో నవ్వులు పూయించుడు. గిట్లా చిన్నప్పుడే మా అమ్మ బాగా కొట్టేది. మీరు కూడా బాగా కొట్టారా? ఈ తరం చేయలేము అనుకుంటా. మమ్మల్ని నన్ను వచ్చి చితకబాదేది మా అమ్మ. ఇప్పటికి ఊరుకోదు తెలుసా. నేను పబ్లిక్ స్పీచింగ్ ఏమైనా అటు ఇటు తూలేను ఇంకో మాటలు ఫోన్ చేస్తుంది సాయంత్రం, ఎందుకు ఇట్లా మాట్లాడేవారా అంటుంది. అది దినం నిత్య విద్యార్థి లెక్కనే ఉండాలి, అట్లుంటేనే కొత్త ముచ్చట్లు నేర్చుకోగలుగుతాం అనేది సార్ చెప్పిన మాట. ఇక మాటల మాట సీఎం బాబు సార్ గురించి ఓ మాట అన్నాడు. అదిగిన చూడరు ఏందో కానీ చేయాలన్న తపన ఉంది, తాపత్రయం ఉంది. మీరు బాబు గారు చూడండి అమ్మా, 76 సంవత్సరాలు. నేను అవుతా అంట. ఆయనలో 20 సంవత్సరాలు కుర్రలు ఉన్నారు, ప్లస్ 1 సంవత్సరం బేబీ పసిబిడ్డ. అంత పరిగెడతాడు ఆయన. ఎక్కడ ఒక రోజు అలసట్టగా నీ ఆరోగ్యం బాగాలేదన్నా నేను నాకు అసలు జీవితంలో గుర్తులేదు. ఒకరోజు జ్వరం వచ్చి నేను ఇంట్లో పడుకున్న రోజు నాకు గుర్తులేదు. తిరుగుతాడు, కష్టపడాలిరా, చేయాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి కట్టుబట్టలతో మనం ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు హైదరాబాద్ చూసి 62 సంవత్సరాలు అందరూ కష్టపడలా, అందరం కష్టపడి అభివృద్ధి చేసాం. మీది కాదని పోమన్నా నువ్వు వచ్చి ఇక్కడ పడ్డాను. ఇప్పుడు అమరావతి చేస్తాం, ఇంకా కసితో చేయాలి. మనకేం తక్కువ ఆంధ్ర రాష్ట్రానికి నంబర్ 1 చేద్దాం. ఇంటిరా తెలంగాణకించి ఏరు పడ్డా సుత మనం కింద వాళ్ళ లెక్కన అన్నిట్లో ముంగడబోతున్నాం. చదువులు, కొలువులు, వైద్యం, రోడ్లు, కంపెనీలు ఏది తీసుకున్నా సుత నెంబర్ 1 అవుతున్నాం. ముంగడ కూటమి సర్కార్ ఇంకా బాగా చేస్తానని చెప్పుకొచ్చుండు. ఏదేమైనా మొదటి విడతల 3000 మందికి 1000 కోట్ల ఆస్తి పత్రాలు అందించినట. ఇప్పుడు రెండో విడతల కూడా 3000 మందికి 1000 కోట్ల ఆస్తి పత్రాలు అందించి శబ్బాష్ అనిపించుకుంటుండు సారు.